మధ్య నేను ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టాను. నేనే కుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? నేనే వండుకొని నేనే తింటే చాలా బాగుంది అనిపిస్తుంది, చాలా హెల్తీగా టేస్టీగా కూడా అనిపిస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. వెజిటబుల్స్ చక్కగా సాటీ అయిపోయినాయండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఒక అద్భుతమైన కుక్నేం కాదు. హాయ్ ఫ్రెండ్స్, హెల్తీ ఫుడ్ తినాలంటే మన ఫుడ్లో ఫ్యాట్స్ తర్వాత కార్బోహైడ్రేట్స్ కొంతమేరకు తగ్గించుకొని ప్రోటీన్ ఫైబరు పెంచుకుంటే బాగుంటుందని చెప్తా ఉంటాను. అయితే ఈ మధ్య నేను ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టాను. నేనే కుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? నేనే కుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. హెల్తీ ఫుడ్ అంటే సాధారణంగా అనుకుంటారు కొద్దిగా బ్లాండ్గా టేస్ట్లెస్గా అనుకుంటారు, కానీ అలా కాదు. చాలా మంచి టేస్టీ ఫుడ్ నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తినాలి, నా డిన్నర్ ఏంటి అనేది మీకు వాళ్ళు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేసుకోవాలి. ఇది మన కుకింగ్ ప్లాట్ఫామ్. ఇవాళ ఇక్కడ మనం ఎలా కుక్ చేస్తాను నేను అనేది చూద్దరు. కానీ సో ఇవాళ మనం కుక్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ 300 grams చికెన్ ఉంది. దీన్ని పొద్దున్నే మ్యారినేట్ చేసి పెట్టేశారు. సంజు నా వైఫ్ పూర్తిగా పొద్దున్నే అన్ని మ్యారినేట్ చేసి పెట్టేస్తుంది. అంటే మనం చేసుకునే తక్కువ, వాళ్ళు చేసేది ఎక్కువ. ఇక్కడ బ్రొకోలీ స్టీమ్ చేసి పెట్టేసి ఉంది. తర్వాత ఇక్కడ మష్రూమ్స్, బెల్ పెప్పర్స్, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసి ఉన్నాయి రెడీగా. సో ఇక్కడ మనం చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక ఆలివ్ ఆయిల్ రెడీగా ఉంది. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇక్కడ సాల్ట్ పెప్పర్తో సహా అంతా రెడీగా ఉంది. సో ఇది మన సెటప్. ఇప్పుడు మనం గ్రిల్డ్ చికెన్ విత్ సాటీడ్ వెజిటబుల్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్లో చికెన్ అవుతుంటుంది, ఈ ప్యాన్లో వెజిటబుల్స్ అవుతాయి. రెండు సైమల్టేనియస్గా అయిపోతాయి. సో ఎక్కువ టైం పట్టదు మనకి. సో ముందుగా ఏం చేస్తామంటే ఈ గ్రిల్ చికెన్ని గ్రిల్ చేసుకోవడానికి మనం ఈ 300 grams మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని దీంట్లో వేసి దీన్ని గ్రిల్ చేసేస్తాం. దీంట్లో మనం ఇంకేం ఆయిల్ యాడ్ చేయం. ఇది మొత్తం గ్రిల్ ఇక్కడే అవుతుందన్నమాట కంప్లీట్గా. సో దీన్ని మనం అసలు ఏమాత్రం దీంట్లో ఆయిల్ ఇంకా యాడ్ చేయమన్నమాట. అంటే మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేశారు, అంతే ఉంటుంది, ఇంక వేరేది ఉండదు. ఇప్పుడు దీంట్లో మాత్రం వెజిటబుల్స్ చేయడానికి మాత్రం మనం కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తాం. ఎక్కువ వేయం, కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తాం. వేసేసి దాన్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటాం ఆయిల్ని. తర్వాత ఈ ముందు బ్రొక్కలీ అనేది లాస్ట్లో వేస్తాం, ఎందుకంటే కొంచెం మాడిపోతాయి. సో ఈ బెల్ పెప్పర్స్, ఆనియన్స్, తర్వాత మష్రూమ్స్ అన్నీ కలిపి ముందే వేస్తున్నాను. మామూలుగా మష్రూమ్స్ కూడా నేను లేట్గా వేస్తాను, కానీ మా సంజు దీంట్లోనే మష్రూమ్స్ కలిపేసింది కాబట్టి ఇది కలిపేసేద్దాం మనం. సో ముందు ఇది చూసారా, కలర్డ్ వెజిటబుల్స్ అనమాట. మీకు ఎల్లో బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్ ఎంత హెల్తీగా కనిపిస్తుంది చూడండి ప్లేట్. సో ఇవి సిజిల్ అయ్యేదాకా మనం ఇట్లాగే చేయాల్సి ఉంటుంది. అదే టైంలో మనకి ఇక్కడ చికెన్ కూడా గ్రిల్ అవుతూ ఉంటుంది. ఇది గ్రిల్ చేసుకోవాలి. ఇంట్లో కదా ఇలా డ్రెస్ అయి ఉంటాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంటే మనంతటా మనం వండుకొని తింటే ఆ ప్లెజరే వేరు. ముందే కుక్ వండి పెట్టేసి వెళ్ళిపోయినా, లేకపోతే మా ఆవిడ ప్రేమతో వండుతానా నాకు ఇష్టం ఉన్నట్లా నేనే వండుకొని నేనే తింటే చాలా బాగుంది అనిపిస్తుంది, చాలా హెల్తీగా టేస్టీగా కూడా అనిపిస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. సో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఇలా అవుతున్నాయి. ఈ చికెన్ కూడా ఇది కంప్లీట్గా గ్రిల్ అయిపోతుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు ఇలా కదులుతూ ఉంటే చాలు, ఇదే పెద్ద మాస్టర్ షెఫ్ అన్నట్టు మనం పోజ్ ఇవ్వచ్చు. మనం చేసేది ఏమీ లేదు. యూజువల్గా కుకింగ్ నాకు పెద్దగా రాదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. బట్ ఇవాళ కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఈ మధ్యలో ఆల్మోస్ట్ 1 month నుంచి ఇదే కార్యక్రమం చేపట్టాను. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అంటే కొన్ని రోజులు నేను వెజిటేరియన్ తీసుకుంటాను, కొన్ని రోజులు నాన్ వెజ్ తీసుకుంటాను. నాన్ వెజ్ అయితే చికెన్ చేస్తాను. వెజిటేరియన్ అయితే లో ఫ్యాట్ హై ప్రోటీన్ పన్నీర్ దొరుకుతూ ఉంది. సో హెరిటేజ్ వాళ్ళది ఒక 240 grams ఏమో దొరుకుతుంది. అది వేసుకుంటే ఒక పూటకి శుభ్రంగా సరిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం హెవీ అవుతుంది కూడా, మీకు ఆకలి పెద్దగా అయ్యేది. మళ్ళీ దీంట్లో ఎక్కడా పెద్దగా అన్హెల్దీ ఫ్యాట్స్ లేవు, ఎక్కడ మళ్ళీ బాగా హై కార్బోహైడ్రేట్స్ లేవు. ఇక మీకు అన్నం అక్కర్లా, ఇవి కలుపుకొని తినడమే హ్యాపీగా. ఇంట్లో కూడా సైమల్టేనియస్గా చేస్తుంటాం కాబట్టి మనకు క్విక్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి మనం బ్రొక్కలీ కూడా యాడ్ చేసేద్దాం.
ఇవి యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం. కొంచెం అన్హెల్దీ ఇంగ్రీడియంట్ అయినా కొంచెం టేస్ట్ ఉండాలి కదా, కొంచెం సాల్ట్ వేసాం. అట్లాగే కొంచెం పెప్పర్ కూడా వేద్దాం దీంట్లో. పెప్పర్ తీసుకొని సో ఇలా కొంచెం పెప్పర్ వేసేస్తాం. ఇవి కాకుండా అప్పుడప్పుడు కొంచెం మనసు చేసుకోవాలనిపిస్తే దీంట్లో కొంచెం ఒరిగానో ఒకటి, రెడ్ చిల్లీ ఒకటి ఈ వెజిటబుల్స్లో యాడ్ చేస్తుంటారు. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఒరిగానో సీజనింగ్ కోసం, టేస్ట్ వస్తుంది కొంచెం, అంతే. దీన్ని మళ్ళా కొంచెం ఇలా అలా మిక్స్ చేస్తాం. దీంట్లో చక్కగా మనకి వెజిటబుల్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి, సాల్ట్ పెప్పర్ వచ్చేసింది. ఈ చికెన్ గ్రిల్ అవుతుంది. కొంచెం ఈ మ్యారినేషన్లో ఎక్సెస్ ఫ్లూయిడ్ ఉంటే ఆ ఫ్లూయిడ్ తీసేయచ్చు, అది కొద్దిసేపు ఉంచితే అదే డ్రై అయిపోతుంది. సో ఇవాళ చిన్న చిన్న పీసెస్ చేశారు, కొన్ని రోజులు కొంచెం పెద్ద పీసెస్ కూడా వస్తాయి, అవి కూడా నో ప్రాబ్లం, ఈజీగా అయిపోతాయి. సో ఇది చూడండి, దీంట్లో అసలు ఎక్కడ ఆయిల్ లేదు, చక్కగా అయిపోయింది. చికెన్ కూడా కుక్ అయిపోయింది, మన సేమ్ టైం మన వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోతున్నాయి. వెజిటబుల్స్ చక్కగా సాటీ అయిపోయినాయండి. ఎక్కడ మాడకుండా చక్కగా అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంతో మనకు పని అయిపోయింది. ఇవి ఈ చికెన్లో మిక్స్ చేసేస్తాం. ఇక్కడ చూడండి, మొత్తం కలిపేసి ఇవి కొంచెం ఇది చేస్తాం. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, నేను ఒక అద్భుతమైన కుక్నేం కాదు, బట్ కొంచెం ఏదో సరదాగా మనం వండుకొని తిన్నట్టు ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, క్వాంటిటీ చూడండి ఎంత ఉందో, చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్ చేసుకొని చక్కగా తిందాము, అది కూడా చూద్దాం మనం ఒక్కసారి. చూసారా మన సాలడ్ విత్ సాటెడ్ వెజిటబుల్స్, గ్రిల్ చికెన్. సో ఇదండి మన గ్రిల్ చికెన్ విత్ సాటెడ్ వెజిటబుల్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రొక్కలీ ఉంది, మన బెల్ పెప్పర్స్ ఉన్నాయి, చికెన్ ఉంది. బ్యూటిఫుల్ అండి. జ్యూసియస్ట్ చికెన్, జ్యూసియస్ట్ వెజిటబుల్స్, టేస్ట్కి టేస్ట్, దాంతోపాటు హెల్త్కి హెల్త్. నిజంగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, లేకపోతే మీ హెల్తీ డిన్నర్ ఎలా ఉంటుందో ఒకసారి కింద రాయండి. నమస్తే.